కలలాగా ఎగిసిన కాలం నా చిన్ని తల్లి నిన్ను చూడగా అలా సరిపోదురా మా చెల్లి వచ్చిందో చిన్ని తల్లి guys literally I have been telling her ఇప్పుడు టైం అరౌండ్ ఎంత అంటే లైక్ 10:50 అట్లా అవుతుందన్నమాట. ఐఎమ్ టెలింగ్ హర్ టు గెట్ అప్ అండ్ షీఈస్ నాట్ ఎట్ ఆల్ గెటింగ్ అప్. అండ్ మీరు చూస్తే ఎప్పుడు చూసినా ఏంది అక్క బ్లాగ్స్లో ఉండదు అది ఇది అంటారు. నవ్ యూ నో ద రీజన్, ఓకే, నవ్ యూ నో ద రీజన్. పాపా ఈ పిల్ల వల్ల లిటరలీ నేను కూడా తిట్టించుకుంటున్నా గాయస్. పోమే మే ఇప్పుడు ఏం లేదు, ఇంకా ఈ పిల్లని ఈడ్చి ఆ పిల్ల రూమ్లో ఆ పిల్ల రూమ్లో ఇసిరేయడమే నాకున్నటువంటి ఏకైక అది విషయము. లేసిందిరా Okay, welcome back to my home. To our home, but we have ఏమనుకుంటున్నావు? కాలేజ్ నుంచి వచ్చినావు అని చెప్పి నువ్వు ఏం దబాయించినా కూడా మేము చేస్తాం అనుకుంటున్నావా? లేబర్ నువ్వే చెతప్పలు దొరికింటే మేము అంత కష్టపడి నేను పెంచుకున్నాము. మళ్ళీ ఐషు డాడీ తిడతాడు. ఐషు నోరు మూసుకొని దిగు కిందికి. గైస్ నేను ఇప్పుడు అర్జెంటుగా ఈ పిల్లని బయటికి గెంటేసి నేను ఫ్రెష్ అప్ అయ్యి ఐల్ సీ యూ గైస్, ఓకే? సో గైస్ ఇప్పుడైతే మేము అన్ని నీట్గా అరేంజ్ చేస్తాం అనమాట. అండ్ చాలా రోజుల తరువాత మేమందరం కలిసి కూర్చొని వీఆర్ హ్యావింగ్ లంచ్. అండ్ ఆల్సో ఇంకో విషయం తెలుసా, ఈ డ్రెస్ తెచ్చింది నా కోసం ఎవరు తెలుసా? ది గ్రేట్ చిన్నక్క, అందరి చిన్నక్క. బేసిక్గా ఎందుకు తెచ్చావా ఇషు? నాకు నా మీద ప్రేమతో తెచ్చావా లేకపోతే నాకు లూజ్ అయిందని? ఇది ప్రేమ. నాకు అమ్మాయికి లూజ్ అయిందని చెప్పి నాకు ఇచ్చింది ఇది. బేసిక్ ఇది ఎట్లా తెలుసా? నువ్వు అసలు ఏ ఉద్దేశంతో ఇది కొన్నావు? నాకే చూడండి, నేను అది ఎం పెట్టా, అది లూజ్ వచ్చింది. ఓకే, ఎనీవేస్ ఇప్పుడు నా ముందర చాలా అందాలు ఉన్నాయి. సో నేను నీట్గా చూపిస్తాను మీకు. రుచులు, అందాలు కాదు. ఈరోజు మా ఐషుకు ఇష్టమైన ఎన్ని ఐటమ్స్ చేసినానో చూడండి. హలో గాయ్స్, హాయ్ పండు. ఏంటి వాళ్ళ స్పెషల్స్? ఐషు వచ్చిందమ్మా ఫేస్లో గ్లోగా ఉంది చాలా. మా ఐషు తల్లి చాలా రోజులు అమ్మాయి నలిపి పడేస్తాను నన్ను. ఐషునా? ఓకే, సో మాకు ఇవాళ స్పెషల్స్ ఏంటో చెప్తారా కొంచెం? ఓకే, అమ్మాయి వంట చెప్పాలంటే సిగ్గుపడుతుంది. చికెన్ బిర్యానీ. స్పెషల్స్ ఐషుకి ఇష్టమైన చికెన్ బిర్యానీ. ఓ మై గాడ్, నీ ఫేవరెట్ ఐషావాన్ని చాలా ఇష్టం కదా నీకు? అమ్మాయి కొంచెం మౌనవ్రతం చేస్తుంది. డోంట్ వరీ గైస్, తిన్న తర్వాత సెట్ అయిపోతుంది. అదే తిన్నాక సెట్ అయిపోతుంది. ఫ్రూట్స్, దానిమ్మ, ఇంకా అవన్నీ ఫ్రూట్స్ అంటే నార్మల్ కామన్. ఇంకా వచ్చిందంటే ఫస్ట్ రాగానే ఏమంటారు తెలుసా? ఏంటి ఐషు సన్నగా అయిపోయావు నువ్వు, అసలు ఏం తినట్లేదు అన్నారు ఫస్ట్. అన్న తర్వాత ఇంకా నిదానంగా ఫుడ్ అన్ని తీసుకొని వచ్చి పెడతారు. పెట్టిన తర్వాత ఒక 10 రోజులు ఉంటుంది ఆ పాప. ఉన్నాక ఫుల్ సెట్ అయిపోతుంది అనమాట. అంటే బాగా సన్నగా అయిపోతుంది, అంత లావుగా మంచిగా బొద్దుగా అట్లా అయిపోతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ పోతుంది కాలేజ్కి, మళ్ళీ సన్నగా అయిపోతుంది, మళ్ళీ అలా వస్తుంది, మళ్ళీ సన్నగా అవుతుంది, మళ్ళీ ఇది రివర్స్ అనమాట. అంటే ఎప్పుడు రిపీట్. తెలియదు కానీ తింటుందంటే పాపం దిగులు ఎక్కువ ఉన్నట్టుంది, వాళ్ళ అక్క లేదు కాబట్టి. మేబీ దట్స్ ట్రూ. అక్క లేదు కాబట్టి అమ్మలాగా బాగా అన్ని చేసి పెడతాండేది. అది నిజమే, నేనే తక్కువ తినేదాన్ని అమ్మాయి కంటే. కానీ నేను లేదని నిజంగానే ఫీల్ అవుతున్నావు కదా. నిజం చెప్పు. అంటే మేమిద్దరం కలిసి చదివాం కదా. కలిసి చదవడం అంటే చదవడం కాదు, ఒకటే హాస్టల్. అది లేకపోయినంటే మనం ఉన్నాయి అక్కడ ఆనియన్స్.
ఓకే గైస్, మేము ప్రశాంతంగా తినేసి ఐల్ సీ యూ గైస్ రౌండ్. హలో అగైన్. అండ్ ఇప్పుడైతే నాకు నోటిఫికేషన్ వచ్చింది అనమాట యూట్యూబ్ నుంచి. ఇట్స్ మై ఫస్ట్ బర్త్డే, ఛానల్ ఫస్ట్ బర్త్డే మా ఈరోజు. అంటే నా ఫస్ట్ ఫుల్ వీడియో నేను ఈరోజు క్రియేట్ చేసినానంట. అవునా? హ్యాపీ బర్త్డే టు యు. 1 year ago. 1 year అగో. సో నా ఛానల్ ఫస్ట్ బర్త్డే, ఇట్స్ టైమ్ టు రిఫ్లెక్ట్ అండ్ సెలబ్రేట్. సో ఫస్ట్ వీడియో నేను ఈరోజు క్రియేట్ చేశానంట. అంటే షార్ట్స్ అవన్నీ చేసింటా కానీ ఫస్ట్ వీడియో ఈరోజు. ఫుల్ వీడియో యా, ఫుల్ వీడియో. గుర్తుందా నీకు? బ్లాగ్ ఏదో సంథింగ్. ఇక్కడ అమ్మ అయితే వెల్లుల్లి కారమా వెల్లుల్లి కారం యాడ్ చేస్తుంది అనమాట మటన్లోకి, సో దట్ ఆ మంచి టేస్ట్ వస్తుందని చెప్పి. సో వావ్, నీకు ఇష్టమా కదా ఇష? ఓకే. గోంగూర మటన్. సో ఇప్పుడైతే బిగ్ బాస్ ప్రోమోస్ చూస్తూ నేను ఐషిద్దరం ఇప్పుడు చికెన్ బిర్యానీ తింటాము కదా ఐష? హాయ్, గుడ్ ఈవినింగ్. చిన్న సౌండ్స్ వస్తుంటే ప్లీజ్ అవాయిడ్, ఎందుకంటే మా డాడీ అక్కడ క్యూట్గా ఎప్పుడు అంతా మా డాడీ న్యూస్ పెట్టుకుంటాడు అండ్ సౌండ్ ఎక్కువ పెడతాడు అనమాట. అది బేసిక్ అందరి ఇంట్లో జరిగేదే అనుకోండి బై ది వే. సో అలా మరీ ఎక్కువగా సబ్స్క్రైబర్ నాకు తన పేరు మల్లిక. మల్లిక తన పేరు. సో అమ్మో చాలా రాసిందమ్మా, హ్యాండ్ రైటింగ్ బాగుందేమో, క్యూట్గా ఉంది. Dear Abhignaka, I hope this little parcel reaches you with the same happiness and warmth you always. I don't follow any other because for me you are the only one who feels real. There is something about you, your simplicity, your smile, your dressing sense, the bond. You remind me of the girl I want to become. Confident, pure-hearted, grounded, and true. You have unknowingly inspired me in many ways. Days when my confidence shakes, stay kind and move forward. I feel connected to you, not just as a fan, but as someone who sees the reflection of herself in you, admires you deeply and wants to send you something made with her whole heart. Thank you Abhignaka for being you, for your positivity, for your family warmth, for your sweet nature, and for being an inspiration to many girls like me. You may not know us, but we feel connected to you in the most genuine way. Wishing you and your family endless happiness with so much love, respect and gratitude. Mallika Fashions. This is so cute. Thank you so much. మిస్ అయిందేమో అనుకుంటే ఇది డస్ట్బిన్లో ఉంది అనమాట, అమ్మ పడేసింది. తర్వాత తను టెక్స్ట్ చేసింది, అక్క నువ్వు నా లెటర్ చదివావా అని చెప్పి. ఏం లెటర్ అని నాకు అప్పుడు ఇంకా హార్ట్ అటాక్ వచ్చింది. అరే లెటర్ పడేసినదా ఇట్లా అని. మళ్ళీ అమ్మ చెప్పింది ఏం లేదులే అని చెప్పి డస్ట్బిన్లో ఉండదు. నేను లిటరలీ తీసి చదువుతున్నాను అనమాట. అంటే తను తెలివిగా ఇక్కడ అటాచ్ చేసింది అనమాట. కానీ మనకు ఆత్రం ఎక్కువ కదా, సో ఇక్కడ లోపల ఏముందో చూస్తాం కానీ ఇక్కడ ఏమున్నాయో గమనించుకోవాలా. సో ఫైనల్లీ ఇది దొరికింది. హలో, గుడ్ మార్నింగ్ ఆంధ్ర, హైదరాబాద్, అన్ని ప్రదేశాలు. మా బడ్డోడి దగ్గరికి మనం వచ్చేసాం. నా బంగారు కూన కదా బడ్డి, నన్నలు బుజ్జోడు బజ్జున్నావా బుజ్జిగా. వీడు చూడండి గైస్ ఎంత క్యూట్గా విటమిన్ డి వస్తుంది, అన్నీ వచ్చినాయి. ఓ నన్నలు, ఓ మై పిన్ని బజ్జుకుంటున్నావా? బజ్జో జో 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 చిట్టి బడ్డీలు. నాకు తెలిసి గైజ్ లిటరలీ అండ్ నేను గ్రహాంతరవాసి కప్పలా ఉన్నాను. ఎందుకంటే నేను ఇప్పుడే లేచిన, అంటే ఇప్పుడే లేదు ఛాన్స్ పైన లేసి, బట్ ఇంకా నేను ఫ్రెష్ అప్ కాలే అనమాట. ఇప్పుడు లిటరల్లీ నేనే అనుకుంటా వీడిని బజ్జో 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 అని చెప్పి ఫస్ట్ లేపి మరీ బజ్జో అని చెప్తాను నేను కాబట్టి. కానీ మా అమ్మ వీడికి తీసుకున్నంత కేర్ మమ్మల్ని ఎవరిని తీసుకోదనుకుంటా గైస్. లిటరలీ నేను మా అమ్మని ఈరోజు మా ఓట్స్ చేసిమా అని అడిగా, జస్ట్ వెరీ బేసిక్గా. కానీ మా అమ్మ ఏమనింది, నువ్వే చేసుకో, ఏమి చేసుకోవా అనింది. కానీ వీడికి మాత్రం క్యూట్గా మార్నింగ్ ఫుడ్ పెట్టేసింది. బాగా ఫ్రెష్గా నీళ్ళు ఇచ్చేస్తుంది. అది కూడా ఏంది, సమ్మర్ సీజన్ అయితే కూల్ వాటర్ పెడుతుంది. అంటే కూల్ వాటర్ అంటే ఏంటి, లైక్ మీడియం కూల్ వాటర్, మరి ఫ్రీజ్ లాగా అంటే ఫ్రీజర్లో పెట్టినట్లు కూల్గా ఎక్కువ ఉండవు, మీడియం కూల్ వాటర్ పెడుతుంది. ఇప్పుడేమో నార్మల్ వాటర్, ఎందుకంటే ఇది వింటర్ సీజన్ కాబట్టి, అంటే రైనీ సీజన్ కాబట్టి
అంటే రెయినీ వింటర్ ఆ సీజన్ అనుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనకి సీజన్లు కూడా చక్కగా సరిగా అంటే ప్రాపర్గా లేవు కదా. సో అది. అండ్ వాడికి నీట్గా కొత్త బెడ్షీట్ నీట్గా వాడికి కొత్త బెడ్షీట్ ఇదిగోండి, కొత్త బెడ్షీట్, ఫ్రెష్ వాటర్, ఫుడ్ ఏమో వాడు ఇప్పుడే తినేసినాడు. సో ఏం లేదన్నమాట, కొంచెం మిగిలిందంతే, అంతా తినేసినాడు. ఇట్లా తినేసి ప్రశాంతంగా బజ్జున్నాడు చూడండి. లైట్గా వాడి మీద వాడి స్కిన్ చూడండి ఎంత మంచిగా అమ్మ వాడిని ట్రీట్ చేస్తుందో. లిటరలీ మా అమ్మ ఎంత నీట్గా ట్రీట్ చేస్తుందని వాడి స్కిన్ని చూసి తెలిసిపోతుంది. క్లీన్ ఉంటుంది ఎప్పుడు. మిస్టర్ హ్యాండ్సమ్ వీడి పేరు. ఇది మన జీవితం బేసికలీ. నేను ఏదో ఈరోజు కొంచెం ఏమంటారు వైటమిన్ డి అండ్ కాస్త అట్లా వాకింగ్ చేద్దామని చూస్తే ఇప్పుడే సన్నబోయినాడు. ఎట్లనో ఏందో. కనీసం ఒకటన్నా సపోటా ఫ్రెష్గా ఉంటే అలా కోసుకొని తినేయచ్చు. గట్టిగా ఉంది. అన్నీ గట్టిగానే ఉంటాయి, ఎందుకంటే మా అమ్మ అసలు ఉంచదు. ఒకవేళ మెత్తగా ఉంటే పీకిచ్చేస్తుంది. మాగినాయి అంటే చాలు పీకుతారు నీట్గా. బట్ అట్లా లేవు. ఒక్క బృందావనం అంటే అన్నీ ట్రిమ్ చేసినారు కాబట్టి మీకు కొంచెం ఎక్కువగా ఏం కనిపించవు, కానీ చాలా మంచిగా ఉంటాయి. ఎంత బాగుందో ఇక్కడ నుంచి. వావ్. బేసిక్గా ఏంటంటే మార్నింగ్స్ లేస్తే చాలా బాగుంటుంది. అది మీరు అట్లనే రిలేట్ అవుతారా? నేను అంతే, మార్నింగ్స్ చాలా లేట్గా లేస్తాను, కానీ లేయాలనిపిస్తుంది. మన మేడం ఝాన్సీ రాణి ఇంకా నిద్రపోతుంది అనమాట. ఇష్యూ ఫుల్ స్లీప్లో ఉందామా, ఇప్పుడే లేదు కూడా. అసలు 11 తర్వాతే ఆమె రోజులు లెక్క పెట్టుకుంటుంది అనమాట. బేసిక్ ఎప్పుడైనా కూడా ఇంటికి వచ్చిందంటే ఏమన్నా అంటే కాలేజ్లో నేను లేటుగా పడుకోను, కాలేజ్లో నేను త్వరగా లేవాలి కదా మమ్మీ, ప్లీజ్ మమ్మీ అంటుంది అనమాట. ఇంకా ఒక్క మాటతో రెండు చేతులు జోబులు పెట్టుకొని వెళ్ళిపోవాలన్నట్టుగా వెళ్తూ ఉంటుంది. హాయ్ గాయ్స్, బడ్డీ చూడండి ఒకసారి. అమ్మ చాటు బిడ్డవాడు బడ్డీ. ఏం లేదని చెప్పినా లేదు. క్యూటీ పై ఇచ్చేయమా ఇప్పుడే కొంచెం. అవునా, నువ్వు వచ్చినా అనుకో నీ మీద కలుస్తుంది. వావ్, లెట్స్ గో. కూర్చో గమ్ముగా. నన్నేమంటాడు వాడు? నేను వాడి సొంతం తోడబుట్టిన అక్కని. ఏం బడ్డీ నన్నేమని అంటావా బంగారు? అమ్మో నేనేమనలే. Oh my god, look at my hair. It's looking so funny. Hi. అంతొద్దు, కొంచెం చాలు. నార్మల్గా హాయ్ చెప్పు. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నా. వచ్చింది నా జుమ్కాలు దొబ్బేసింది గైస్. జుమ్కీస్ కాదు, బంగారు కమ్మలు పోగొట్టింది ఆ అమ్మాయి. లైక్ వాట్ అ ఇర్రెస్పాన్సిబుల్ చైల్డ్, ఇర్రెస్పాన్సిబుల్ కిడ్. పోయింది ఒకటి ఇంకొక అమ్మ ఉంది, ఇంకొక అమ్మ ముందరిది పోయింది. నువ్వేమనలేదా ఒక మాట కూడా ఆ పిల్లని? నాకు వాళ్ళ డాడీ చెప్పింది. అంటే డాడీ ఏమల్లా పోతే ఒకటి పోయినా 2 పోయినా అని అడిగినాడు. ఇంకొక అమ్మ తీసి పెట్టుకో అన్నాడు అంతే. ఆ గోల్డ్ ప్రాంకులు అయితే నన్ను చిన్నప్పుడు ఎప్పుడో చేసిన ఆ పనిని ఇప్పటికీ వేధిస్తున్నారు నన్ను మీరు. అవును, మా ఫ్రెండ్స్ అందరూ అదే అన్నారు. అమ్మాయి ఇప్పుడు హాస్టల్లో ఉంది. హాస్టల్లో ఉండేటప్పుడు పోయింది, ఎందుకు పోగొట్టినావు, నీకు అంత అసలు అజాగ్రత్తనా, ఏం జాగ్రత్త పెట్టుకునేది లేదా అన్నా మనకి ఏం చేస్తుంది అమ్మాయి? అక్కడే ఏడ్చుకుంటుంది. అక్కడ మనం ఎవరం. ఓ మై గాడ్. అది స్పీకర్లో పెట్టు, మీ మమ్మీ మీ డాడీతో మాట్లాడేటప్పుడు కమ్మ పోయినప్పుడు అన్నారు. నేను ఏమో మీరు తిడతారేమో అనుకోని నాలుగు మాట్లాడినా స్పీకర్ పెట్టకుండా. డాడీ వచ్చేసి అవునా సర్లే జాగ్రత్త తీసుకురా ఇంకొక అమ్మ అన్నాడు. అవునా? బట్ దిస్ ఈజ్ రియలీ వెరీ అన్ఫేర్ టు మీ. నేను బట్టలు మడతేస్తున్నాను అని అనుకోవద్దు. బట్ ఐమ్ ఆన్ డైట్ బేసికలీ. నా న్యూట్రిషనిస్ట్ కొత్త డైట్ ప్లాన్ పంపించింది. నువ్వు దొబ్బిచ్చక అన్నిటిని. నేను ఏదో కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటాను. అండ్ దెన్ షీ కమ్స్ అండ్ దెన్ మొత్తం అంతా పోతుంది గైస్.
నవ్వవా? ఏం చెప్పావు మళ్ళీ చెప్పు. కొత్త కొత్త ప్లాన్స్తో వస్తా నేను కూడా. ఓకే, సో మా న్యూట్రిషనిస్ట్ కొత్త కొత్త ప్లాన్స్తో వస్తుంది నన్ను ఎలా హెల్తీగా మార్చాలని చెప్పి. నువ్వు కొత్త కొత్త ఐడియాస్తో వస్తావా? సో బేసిక్గా నాకు ఇట్లా హెల్తీ ఈటింగ్ హెల్తీ లైఫ్ స్టైల్ అంటే కొంచెం మక్కువ ఎక్కువ ఫస్ట్ బెల్జియం వాఫిల్స్ కావాలి. మరి అయితే ఈరోజు కచోరీ చాట్ అని చెప్పకైతే మనం ట్రెండ్స్కి వెళ్తున్నాం కదా, మన ఇద్దరం కొంచెం కచోరీ చాట్ తిందాము. అమ్మాయికి డైట్ కదా. అంటే మామూలుగా బయటికి వెళ్తే తినాలని అదేమన్నా ఆనవాయితీ. అది మా అట్లుండు నువ్వు. నాకు అస్సలు వద్దు, నేను ఏం తినాను. నేను ఇంటి ఫుడ్ తింటా. ఈ పిల్ల అనుకుంటా అంటది వీళ్ళిద్దరు గర్ల్ ఫ్రెండ్ సినిమాకి పోయినప్పుడు వీళ్ళిద్దరు గర్ల్ ఫ్రెండ్ సినిమాకి పోయినప్పుడు బాగా బయట తింటారు, వీళ్ళు పోయినప్పుడు బయట తింటారు. ఐషు వచ్చినప్పుడే ఈ అమ్మాయి ఇప్పుడు ఈ అమ్మాయి ఏం తెలుసా నీకు కావాలనే అది టాపిక్ ఏంటి మంట పెడతానా అనుకుంటున్నావా? నువ్వు అడగాలని అమ్మాయి అంత సీనే లేదమ్మా గారు. ఈ పిల్ల మా నిజం చెప్తున్నా ప్రామిస్ గా బొట్టు పెట్టుకోకుండా గలీజ్గా మరి నేను అలానే వచ్చా కిందకి పెట్టుకుని రావాలా? నా తప్ప. సరేలే ఏం జరిగినా ఆమె గోల్డ్ చైన్ పోగొట్టినా, గోల్డ్ రింగ్ పోగొట్టినా, గోల్డ్ నెక్లెస్ పోగొట్టినా, ఏం పోగొట్టినా నా మిందే, ఏదైనా నా మిందే. ఆమె పర్మనెంట్ గర్ల్స్ కావాలంట ఎప్పుడు. నా అందుకే చేసేయండి, నా జుట్టు మీద ఎప్పుడు అప్పుడు దృష్టి పెడతా ఉంటాను. అండ్ మోర్ ఓవర్ ఈరోజు నా హెయిర్ ఏందో ఇట్లా తుప్పాస్ లాగా అయిపోయింది. అండ్ మోర్ ఓవర్ ఇంకో విషయం తెలుసా, మేము నెక్స్ట్ వీడియో మీకు కొంచెం స్పెషల్ వీడియో ఉంటుంది. నేను ఆమె ఇద్దరం ఫైట్ చేసుకున్నాము. అండ్ ఫైట్ చేసుకున్న తర్వాత ఆబ్వియస్లీ అంటే నేను అమ్మ ఫైట్ చేసుకోలే, వన్ సైడ్ వార్ అనమాట. బేసిక్గా అమ్మనే నాతో ఫైట్ చేసింది. అమ్మనే ఫైట్ చేసి మన ఇంట్లో నార్మల్గా ఇళ్లలో అలానే కదా మన తెలుగు హౌస్ హోల్డ్స్లో, వాళ్ళే అమ్మలే కొడతారు అమ్మలే తిడతారు. అంటే నన్ను కొట్టలేదు, బట్ అమ్మలే కొడతారు అమ్మలే తిడతారు. చేసిన తర్వాత లాస్ట్కి ఫైనల్గా చాలా మురిసిపోయింది, చాలా సిగ్గుపడింది, చాలా ఇక్కడ చూడండి ఆ పిల్ల ఓవర్ యాక్షన్ చేస్తుంది అన్నీ చేసి. మా అమ్మ చూడండి ఇక్కడ, మా అమ్మ సిగ్గుపడుతుంది అంటే నవ్వుతుంది, ముసి నవ్వులు. మళ్ళీ నాకు వాట్సాప్లో మెసేజ్ సారీ కొట్టినందుకు అంట. సారీ కొట్టింది మా అమ్మ అంటే ఏంటి పెట్టింది. మా అమ్మ అనిపించుకోలేను అసలు. ఏంది 22 years ఓల్డ్ వచ్చినా కూడా కొడతారా మీ ఇంట్లో అంటే? మా ఇంట్లో కొడతారు. మా ఇంట్లో బట్టలు ఏమంత గట్టి కొట్టలేదు. నేను ఏడ్చుకుంటా పోయి నిద్రపోలేదు కూడా. నేను ఏడ్చుకుంటా పోయి నిద్రపోయి ఇప్పుడు లేసాను గైస్. బేసిక్గా మీకు వీడియోస్ ఎందుకు రాలేదు సరిగా అంటే ప్లీజ్ ఇదే రీజన్ ఉంటుంది ఓకేనా. మమ్మ ఎందుకు కొట్టిందంటే నేను బట్టలు సరిగా ఒక విషయం చెప్పాలా, ఒక విషయం నా పనులు చెయ్యదు. కాదు ఒక విషయం చెప్తే చూడు, బేసిక్గా నిద్రపోదని కొట్టినా. యా బేసిక్గా నాలో ఉండే చెడు విషయం ఏంద్రా అంటే లేజీ కాదు. లేజీ ఓకే, అది థర్డ్ విషయం. సెకండ్ విషయం, ఫస్ట్ విషయం ఏంటంటే నేను దేనికి గొడవపడ్డాను ఓర్ వాళ్ళు నాకు దేనికి కొట్టారు అనేది నాకు గుర్తుండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కొట్టింది అనేది కూడా నేను 2-3 రోజులకు మర్చిపోతాను ఒకేలా నన్ను ఏదైనా అడిగితే. సో ఇది నాలో పెద్ద మిస్టేక్ పని అంటే అది. బేసిక్గా నువ్వు ముడిచిపోయింది చాలు. నేను మా అమ్మతో మాట్లాడద్దు అనుకున్నాను. రెడీ అవుతావా ఇంకా అమ్మ ఫీల్ అవుతుంది అని చెప్పి నేను మాట్లాడుతున్నాను కానీ అసలుకి ఇట్స్ లైక్ వెరీ రాంగ్. నేనే ఫీల్ అవ్వాలి, మాట్లాడకు. పెడుతున్నావా? ఏమనుకున్నావు? మొన్న వచ్చిన ముష్టి ఫెలోవి ఇంటికి వచ్చినా నుంచి గొడవలు తీసుకొని వచ్చింది గాయస్. అమ్మ అంటే ఎలా ఉండాలి తెలుసా? ఐశ్వర్రెడ్డి వాళ్ళ అమ్మ కాదు, నువ్వే నా కూతురు అనిపించుకుంటాను అంతే కదా. మా అమ్మ అనిపించుకోవాకన్నావు కదా, నువ్వే నా కూతురులే. సరేలే, నన్ను కొట్టిన విషయం ఏందో చెప్పు. అందరూ ఇప్పుడే మా అక్కకి అన్ని ప్రోడక్ట్స్ వస్తుంటాయి ప్రమోషన్లకి, కానీ రాంగ్ చెప్పు. దిస్ ఇస్ మైన్, దిస్ ఇస్ మై సిస్టర్స్. నువ్వు ఇంతసేపు నేను ఆర్డర్ చేసినందుకు తిట్టావు కదా, మరి ఎందుకు అవి అట్లనే పెట్టావు? నోరు మూసుకొని ఇచ్చేయాలి. ఐషు అట్లా అవ్వదు, నేను కొడతా. 4 letters ఇచ్చేయి. ఏమి ఇవ్వను. 4 letters. ఓవర్ యాక్షన్ చేయొద్దు, నోరు మూసుకొని ఇచ్చేయి. నువ్వు చెప్పు మా. అయితే సగం వాళ్ళు నాకు ఇచ్చేయి. ఏది సరేలే ఇస్తా. ఇప్పుడు చెప్పు మా. ఏం చెప్పాలా? దేనికి కొట్టినావు నువ్వు నన్ను? ఒక రీజన్ చెప్పు. అల్లరి వేస్తే కొడతారా నార్మల్గా ఇళ్ళల్లో? ఎవరైనా కొడతారు. చిన్నపిల్లల్ని కొడతారు, పెద్ద పిల్లల్ని కొడతారా? చిన్నప్పుడు అల్లరి వేరు, పెద్దయినప్పుడు అల్లరి వేరు. చిన్నప్పుడు అల్లరి ఏం తెలుసా,
ఒట్టి పైన వీపు మీద కొట్టినారనుకో వాతలు వస్తాయి. ఇప్పుడు అల్లరి ఏం తెలుసా, బెల్ట్ తీసుకొని కొట్టడము. నేను చంప కొట్టా అంతే, అందుకే మొహం వాసింది. వాసిందా కాదు కొట్టినానని ఫుల్ నిద్రపోయినట్టుంది, మొహం ఉబ్బిపోయింది. తినేసి తినడం ఒకటిగా తాటి ముంజలు కూడా తినింది. కాదు, నేను ఇంక ఇప్పటి నుంచి తినని చెప్పి కిందికి వచ్చి బాగా చికెన్ అన్ని వేసుకొని తినేసి కమ్మగా ప్లేట్ తీసుకొని తాటి ముంజలు అన్ని ఇన్ని వేసుకొని అన్నేం వేసుకోవాలి. మా నేను అయితే హాఫ్ ఆఫ్ అనుకున్నాను. చీప్ గా కౌంట్ చేసుకున్నా, నేను 6 తిన్నా. నేను కౌంట్ చేసుకున్నా. త్వరగా పోదామా, ఆగులేదండి. ఈ పిల్ల ఒకటి వస్తాది మనిషి బ్రెడ్ ఆమ్లెట్ వేసుకొని తినుపు. నేను బయట అయితే బయట తింటా, నాట్ నువ్వు తినకు. నాట్ అలౌడ్. I have to gain I'm on bulk diet. యాక్చువల్లీ అసలు ఇంటికి వస్తావు నువ్వు, మామూలుగా ఇంటికి వస్తావు, ఇంట్లో ఫుడ్ తినవు. ఇంట్లో మా పందిలా తింటా కన్నా బయట తిన్నా కూడా ఇంట్లో ఫుడ్. నువ్వు పందిలాగా తింటున్నావు, దున్నపోతులాగా తింటున్నావు అనట్లే. ఇంట్లో ఫుడ్ నైట్ అయితే పొట్ట పగిలింది. మళ్ళీ బయట తినడము, బయట తినొచ్చినా ఇంట్లో తింటారు. వీళ్ళని కొట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ అమ్మాయి టైం సెన్స్ లేకుండా ఏ టైంలో అంటే ఆ టైంలో తింటుంది, ఏ టైంలో అంటే ఆ టైంలో లేస్తుంది, ప్లస్ అర్ధరాత్రులు తింటుంది. దానివల్ల చాలా అనారోగ్యము. నిన్నటి నుంచి మళ్ళీ కళ్ళు తిరుగుతున్నాయి, మళ్ళీ డి విటమిన్ తక్కువ అయినట్టుంది. అందుకు అనే ఉద్దేశంతో కొట్టా అంతే, ఇంకే వేరే. అని చిన్నపిల్లలు వేసి కొట్టేస్తారు. చిన్నపిల్లలు 22 years అమ్మాయి చిన్నపిల్లని ఎవరన్నా అన్నారంటే చెప్పండి. 22 years పిల్లల్ని కొడతారా ఇళ్ళల్లో? పేరెంట్స్ ఆఫ్ కోర్స్. ఎవరు 22 కాదు, నీకు 52 వచ్చినా నేను బతికినాను అనుకో కొడతా. ఓకే, అలాంటి మాటలు మాట్లాడు. కానీ ఏదైతే అది ఏడ్చి నిద్రపోతే అది వేరే. వద్దు అట్లా. నేను చూపిస్తా మీకు, నేను చూపిస్తా. మా అమ్మ ఫస్ట్ ఐషు మెసేజ్ పెట్టింది. ఐషు ఏమని తెలుసా, నేనేదో మళ్ళీ ఐషు మీద పడినా, మొత్తం అందరితో గొడవ పడతాను దానికి ఒక్కరికొక్కరు. నేను మామూలుగా ఎప్పుడు సారీ చెప్పను, ఈ అమ్మాయి నాతో గొడవ పడినా ఈ అమ్మాయి ఫస్ట్ వచ్చి నాతో. ఈసారి ఎందుకంటే పాపం చేసుకున్నా కాబట్టి సారీ చెప్పా అంతే, ఇంకొకటి ఏం లేదు. ఇదిగోండి, కొట్టినందుకు సారీ అని కింద నేను వచ్చి నో పెట్టా. నో అన్న ఊరికే, నాకు మాట్లాడలేక. మా అమ్మ చూడండి గిఫ్ట్ పెట్టింది, ఎమోజీ, అది స్టిక్కర్ పెట్టింది. ఎవరు స్టిక్కర్? నాదే ఇట్లా అనేది అంటే నో అంట అని పెట్టా. మళ్ళీ మా చెల్లి ఒక్క నిమిషం, మా చెల్లిది చూస్తే చాలా క్యూట్ అనిపిస్తుంది మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ అక్క ఐ లవ్ యూ. నువ్వు పెట్టినావు మీరు దున్నపోతూ ఐ లవ్ యూ గిఫ్ట్ ఎమోజీ. ఫస్ట్ ఐషు పెట్టింది, ఐషు పెట్టిన తర్వాత నువ్వు గొడవ జరుగుతుంది. మేము అనుకున్నా డాడీ ఈ పిల్ల పైకి వెళ్ళింది, ఈ పిల్లకి సిగ్గుండదు, ఏముండదు, ఈ ఐషుకు పైకి వెళ్తాది, ఆ అమ్మాయితో తిట్టించుకుంటుంది. ఆ అమ్మాయి అదేదో తెలియదు కానీ గైస్, రూమ్స్ మాకు పైన 2 ఉన్నాయి కదా. రూమ్కి వెళ్ళి అక్క రూమ్కి వెళ్ళి అక్కతో నాటకాలు ఆడతా అంటే, నువ్వు ఈ రూమ్ లో ఉంటే నేను ఆ రూమ్ లో ఉంటే, నువ్వు ఆ రూమ్ లో ఉంటే నువ్వే డిసైడ్ అంటే నేను మెల్లగా జారుకున్నాను జూనియర్ సినిమా. కానీ ఇంకో విషయం ఏం తెలుసా, ఏంటంటే ఐషు సుస్సు పోసుకుంటుంది నేనంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సారీ ఎందుకు చెప్పినా తెలుసా, చెప్పాలి సారీ. మీ డాడీ ఒక మాట అన్నాడు, పాపం అట్లా కొడితే అమ్మాయి ఎవరికి చెప్పుకుంటుంది పాపం కదా అట్లా అన్నాడు. ఆమెకి అనిపించాను చెప్పలా. డాడీ అక్కడ మధ్యలో డాడీ అంటున్నాడు, ఏంది నాకు అర్థం కాని విషయము, ప్రతి ఒక్కరితో గొడవ పడుతున్నావు నువ్వు. ఫస్ట్ అమ్మతో గొడవడ్డా, మళ్ళీ అయిపోగానే ఐషుతో గొడవడం స్టార్ట్ చేశా. ఎవరో అన్నారు, అదే మా డాడీనే నేనేం అనలే, మా డాడీ అదే. ఇంకా అందుకు ఫాస్ట్గా నేను ఇంకా ఏంది వీళ్ళది సోదని. ఈరోజు మధ్యలో ఏమైనా నువ్వు బలైనా అంతే. మా నిజం. ఆగు, వీళ్ళది ఫోటో మనకి క్యూట్గా ఉంది కొంచెం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్షయ వచ్చింది అనుకో, అభిజ్ఞాకి కుళ్ళు ముద్దు పెడతాదని అక్షయ ముద్దు మెడలు పట్టిపోతున్నాయి. నా ముద్దు కోసం, నా ప్రేమ కోసం ఇద్దరు తహతహలాడుతుంటారు, కానీ నేను ఇవ్వనని చెప్పి మీరు ఎట్లా. నాదది కావాలని బాక్స్ ఫుల్ ఆఫ్ పొమోగ్రానైట్స్ అమ్మ నీట్గా ఒలిచి పెట్టింది అనమాట. సో అయినా కూడా సపోర్ట్ తీసుకునింది. బై ద వే, యా వెయిట్ ఐల్ షో యు. ఈ బాక్స్ లో నిండా పొమోగ్రానైట్ ఒలిచి పెట్టేయాలి నీకు. వద్దు, మనం బయట తినాలి. కావాలని ఈ పిల్ల ఇట్లా చేస్తుంది, కావాలని చేస్తుంది, నాకు చెప్తున్నా. సో ఓకే, ఇప్పుడు నేను తెల్లగా లేను నీ పక్కన.
నువ్వు నన్ను డస్ట్బిన్ లో పడేసారేమో ముగ్గురు Wow, Aishu, look at my face. It's glowing. నువ్వు బాగా పడుకున్నావు ఒక మధ్యాహ్నం నేను అంతా టీవీ చూస్తే నా face కూడా బాగుంది. కెమెరా అది ఏం చేస్తున్నావు? Okay guys, so we are having pomegranates. ఇవన్నీ పెడతా. ఒరిజినల్ గైస్ ఫేస్ ఈ అమ్మాయి పళ్ళు చేపించుకుంది డూప్లికేట్ పళ్ళు Those are braces and they're very important ఎందుకంటే డూప్లికేట్ పళ్ళు గైస్ మా ఈ పిల్ల ఎట్లాంటి తెలుసా ముసలి పళ్ళు పెట్టించుకుంటుంది అట్లా బ్రేసెస్ అవి ఎంత కష్టం తెలుసా వాటితో ఉండడం అంటే. సో ప్రేమ ఇంటికి వచ్చే ముందు వాల్ పేపర్ మారుస్తుంది. ఫస్ట్ నేను వచ్చే వరకు ఇలా పెట్టా జోక్. అండ్ దాంతో పాటు అప్పుడు వాట్సాప్ వాల్ పేపర్ ఏదో తెలుసా చూపిస్తావా ఇష్యూ? అది ఎప్పుడో మార్చాలి. మార్చావా? ముందు ఇది ఉండింది ఈ రోజు పెట్టా అక్కతో గొడవ అయ్యాక. సస్సు అంటుంది నేను ఎక్కడ అప్పుడు రూమ్లోకి రానియనా అనేమో. ఏదైనా నీకంటే ఒక రూమ్ డాడీ కట్టించినాడు కదా. అక్కతో ఉంటుంది ఆ ప్రేమ వేరే. ఏం తొక్కలో నీలాగా నిద్రపోకుండా అట్నే ఉంటుంది. నో స్లీప్ బట్ గ్లో. కొంచెం అనుకుంటున్నా ఎవరు అట్లా తిప్పి తిప్పి పెడతాంది. మొబైల్ ఎందుకు నేను అలా తిప్పుతానే. నాకు కూడా కెమెరా అలవాటు అయ్యి. నేను ఇండియన్ అమ్మాయిలా ఉన్నా తిను ఇండియన్ లా లేదు ఆఫ్రికన్ లా. కెమెరా తిప్పి తిప్పి అంటే కెమెరా యూజ్ చేసి నాకు ఫోన్లో వణుకొస్తుంది. ఓకే సో వీఆర్ గోయింగ్. ఎక్కడికి ఐషు? ఓ మై గాడ్ అందాల వీరుడు. అందాల వీరుడు మా అందాల వీరుడు వీడు మా అందాల వీరుడు అండి. నా బంగారు కూన. ఏమ్రా కొవ్వు పట్టినావా ఏంది కొరుకుతున్నావు? మా ఈ మధ్య మాట్లాడడం స్టార్ట్ చేసినాడు. ఐషు కట్టేనంట కట్టే ఐషు రోజుసేపు ఇంకో అక్కడే ఉంచుడు. బాయ్ నాన్నలు ఎక్కడికి వీళ్ళు మళ్ళీ బయలుదేరాలి అనుకుంటున్నాను. బయటికి పోయే టైము కానీ ఈరోజు ఏనన్నా ఏమి బయట కుక్కలు ఉంటాయి కదా ఎవరన్నా అందుకు పోతున్నామని అది అదే అదే ముందే చెప్తా అంది. బాయ్ బెట్టి. కాదు మా రోజు మీరు ఒక్కటే పోయేటోళ్ళు ఈరోజు మా అమ్మని కూడా పిలుచుకోబోతున్నారు అని వాడి బాధ. చెప్పు ఏమైంది? బాయ్. హే క్యూటీ పాయ్ కాల్ రేసారు చిన్ని బాబు. బాయ్. వాడు అనుకుంటా అంటాడు కదా ఎవరు ఇల్లు వచ్చినారు నన్ను విష్ చేసినారు వెళ్ళిపోతున్నారు ఏంది బా క్యూటీ పాయిస్ అని. మా అమ్మ ఇక్కడ సిట్రేట్ అయిపోతుంది అనమాట బేసిక్గా. మా అమ్మ ప్రిన్సెస్ ట్రీట్మెంట్ నాకు ఎట్లానో మా అమ్మ కూడా అంతే. సో గాయ్స్ ద ఫస్ట్ స్టాప్ ఈస్ ట్రెండ్స్. ఈ పిల్లకు షాపింగ్ కావాలంట సో అందుకు వెళ్తున్నాం. అండ్ ఆల్సో అమ్మాయికి ట్రెండ్స్లోనే కావాలంట ఎందుకంటే బేసిక్ కుర్తీస్ అండ్ అవి కొంచెం ట్రెండ్స్ అండ్ మ్యాక్స్లో బాగుంటాయి కదా. సో అండ్ మోరోవర్ ఇక్కడ మాకు అవే ఉంటాయి కాబట్టి వెళ్తున్నాం. లెట్స్ గో. నేను అక్కడ ఎక్కువ తీయలేను బట్ ఐఎమ్ జస్ట్ టాకింగ్ హియర్. నా లాక్ వేసేస్తారు ఇంకా వీళ్ళు. బాయ్. సో ఇప్పుడు మనము షాపింగ్ అయిపోయింది. సో షాపింగ్ అయిపోయింది అనమాట. అండ్ షాపింగ్ అంటే బేసిక్గా మనం నార్మల్గా నేను చేస్తా షాపింగ్. నేను ఎప్పుడు చేయను ఈ పిల్లనే చేస్తుంది ఎక్కువ షాపింగ్. ఈ రోజు కూడా ఆబ్వియస్లీ ఈ పిల్లనే షాపింగ్ మరి చూడమా షాపింగ్ చేసింది. షాపింగ్ చేసింది అండ్ బొక్క కూడా చేసింది బాగా బిల్లు. సో మేము రావాలనుకున్నా మేము వచ్చిన పని అవ్వలేదన్నమాట ఎందుకంటే 1 month దాటిన తర్వాత ఎక్స్చేంజ్ తీసుకోరంట. సో ఇంకా ఓకే అని చెప్పేసి మేము వాళ్ళు పాపం మాకు ఎక్స్చేంజ్ తీసుకోరని చెప్పి మేమే ఎక్స్ట్రాగా కొన్నాం కదేష్. ఎంత మంచి వాళ్ళమో చూడండి. ఇంత మంచి కస్టమర్స్ ఉంటే ఎవరైనా కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. నాకు ప్లెయిన్ కుర్తీస్ 2 నచ్చినాయి. సో ఐ గాట్ 2 కుర్తీస్ అండ్ ఈఎంఐ కొంచెం అవి ఇవి అన్ని తీసుకుంది మిక్స్ తీసుకుంది మొత్తం కదేష్. స్లిప్పర్స్ తీసుకుంది ఏవో జీన్స్ తీసుకుంది అన్ని జానర్స్ నుంచి ఒక్కొక్కటి టచ్ చేసి అన్ని జానర్స్ నుంచి ఒక్కొక్కటి టచ్ చేసింది. సో మంచిగా తీసుకుంది. కానీ ఏం షాపింగ్ చేయాలి అమ్మాయి ఏం తీసుకో అదే అంటది ఏం షాపింగ్ చేయదు మాకు ఏం సంబంధం లేదు అంటది అనమాట బేసిక్గా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనది కార్తీక మాసం అయిపోయింది. ఒక సాంగ్
మీరు ఆల్రెడీ షార్ట్లో ఇన్స్టాగ్రామ్ అంటూ చూసినారు కదా, చాలా వైరల్ అయిపోయింది. లిటరల్లీ మేమైతే ఇందాక షాపింగ్ చేస్తూ ఉన్నాము, ఎవరో ఎక్కడి నుంచో దూరం నుంచి మాకు అది వినిపిస్తా ఉంది అన్నమాట. వినిపిస్తా ఉంది. అది మాదో కాదో అని తెలియాలని చెప్పి నేను కొంచెం అలా వెళ్ళాను నార్మల్ గా. వాళ్ళు అక్కడ నిమగ్నమై చూస్తున్నారు కానీ నేను ఇక్కడ ఎదురుగా మమ్మీ చేసిన అమ్మాయి ఉందని వాళ్ళు గమనించుకోలేదు బేసిక్ గా. సో అది సంగతి అనమాట. ఎవరో టమోటా వచ్చింది అనుకుంటారు వాళ్ళు. హలో క్యూటీ బాయ్స్, పక్కింట్లో ముచ్చట్ల కార్యక్రమానికి స్వాగతం. ఎందుకంటే ఇప్పుడు అక్షయ వీడియో ఎత్తుతా ఉంది, నాకు తెలిసి ఆ పిల్ల ఎట్లా ఎత్తుతారో నేను ఆల్రెడీ చూసాను ఒకసారి. ఏమైనా కదలిచ్చకు ఇది చిన్నపిల్ల ఏమైనా లెన్స్ కార్డ్ ఇట్లా పెట్టింది వేరు, మరి ఎట్లా కనిపిస్తుంది కనపస్తుంది చూడు. ఓకే, సో మేమైతే ఇప్పుడు కచోరీ చాట్ ఆర్డర్ ఇచ్చామన్నమాట. నేను కచోరీ చాట్, అమ్మ కచోరీ చాట్ అండ్ ఐషు కూడా కచోరీ చాట్ ఆర్డర్ ఇచ్చాము. అండ్ వాళ్ళు ఐషోకి జుప్జుప్ అనడానికి నీకు బాహుబలి విఎఫ్ఎక్స్ అంతా చేయలేసి మేము ఏదో చిన్న ఎడిట్లు వేసుకునేటోళ్ళం. మేము అర్థమైంది ఇట్లా జుప్ అని మారుస్తూ ఉంది. సో బేసిక్గా ఇప్పుడు మేము కచోరీ చాట్ తినేసి వాళ్ళైతే వ్యాఫిల్ ఐస్ క్రీమ్ తింటారు. బట్ నేను కొంచెం హెల్దీ వర్షన్ కాబట్టి హెల్దీ ఆప్షన్స్ చూస్ చేసుకుంటాను కాబట్టి అది వచ్చిన తర్వాత అప్పుడు No, I'm not eating. I'm very clear about it. Yeah, I'm very clear about it and I'm not eating. Okay. కొంచెం దూరం తీసుకుంటే వాయిస్ వినిపించదు, అంత దగ్గర కూడా. ఓకే అమ్మా బుగ్గలు ఎందుకు స్మెరుస్తున్నాయి? ఇదొక బర్గర్ కోసుకొని విల్ సీ యూ. కచోరీ చాట్ ఈస్ హియర్. ఈమె స్నాప్ ఎత్తుకోవాలంటే గైస్, ఈమె బాధ ఈమెది, ఎవరి బాధ వాడిదని. మేము తినాలి, పిల్ల చూస్తే కచోరీ చాట్ తీసుకోవాలి అని. గైస్ డ్రైవర్ కొంచెం ఎక్స్ట్రా వేస్తుంది, సో నెక్స్ట్ టైం నుంచి నీకు టిప్ కట్. ప్రతిసారి టిప్ ఇస్తున్నా, చాలా ఎక్కువ వేసిస్తుంది డ్రైవర్. ఏమైనా అనుకుంటున్నాయేమో, టిప్ కట్ జీతమే నాకు టిప్పు. మళ్ళా మొఖాలు చూసుకోండి, మీరు జీతం ఇచ్చి ఇప్పుడు చూసిన కరప్షన్. నీళ్ళ బాటిల్ కి కరప్షన్, 1000 రూపాయలు అంటది. బట్టలు ఉతకంలే మనం బేసిక్ గా, అది ఓకే. కానీ బట్టలు ఆరేయడానికి ఏదైనా ఆరేయడం అట్లా ఏమైనా చెప్తే కరప్షన్. వాటర్ బాటిల్ గ్లాస్ అట్లా ఇచ్చినా కూడా కరప్షన్. అంత సినిమా లేదులేమా, నేను అట్లా చేస్తానమ్మా. అంటే చేసే కదా. నా ప్రతాపం చూస్తావా? బ్యాంక్ బ్యాలెన్స్ ముఖేష్ అంబానీ దగ్గర కూడా ఉండదు. నా ప్రతాపం చూస్తావా? ఏంటి నా ప్రతాపం? వద్దు, ఈడ్చి కొడతా ప్రతాపం అంటే నువ్వు చూసుకో. మళ్ళా నాకు సంబంధంలా ఓవర్ యాక్షన్ చేస్తుంది గైస్ డ్రైవింగ్ ఎప్పుడన్నా ఇచ్చినామంటే. ఓకే, హాయ్ బడ్డీ, ఐ మిస్డ్ యూ. వామిటింగ్ చేసుకుంటా. చెట్లు తింటారా, మొక్కలు తింటారా, మొక్కలు తిని వామిటింగ్స్ చేసుకుంటారా? ఇదేం పంచాయతీ? నీకు అమ్మ చికెన్ పెట్టట్లా? చికెన్ పెట్టట్లా? అయ్యో నా బుజ్జోడు గడ్డి తీసుకొని గడ్డి తింటా వామిటింగ్ చేసుకుంటాడు గైస్. వీడు ఏం మనిషో అర్థం కాదు, వీడు ఎక్కడి నుంచి వచ్చాడు కూడా అర్థం కాదు. సో గైస్ ఫైనలీ వి ఆర్ హోమ్. కొత్త చెప్పులు కొనుక్కుంది గైస్, అందుకు చూడండి. మా ఆ పిల్ల కాలు ఇంత పైకి ఇట్లా పైకి పెట్టి హాయ్ చెప్తుంది. సారీ గైస్, ఏమన్నా తప్పుగా ఏమనుకోలేదులే. నీ గురించి నువ్వేం వాళ్ళకి హాయ్ కాదు, నువ్వు చూపిస్తున్నావు అయినా కూడా అట్లా. అసలు అట్లా వేస్తారా? ఒక చిన్న మినీ హాల్ కావాలా మీకు? వద్దు, ఇబ్బంది లేదు. ఇవ్వదంట, ఆ పిల్లే కొనుక్కుంది. సో ఓకే, మనం బాయ్ చెప్దామా? అండ్ వీళ్ళు చాలా టైర్డ్ అయిపోయింటారు, మా మాటలు విని అలసిపోయి ఉంటారు, ఇంకా నవ్వి అలసిపోయి ఉంటారు బేసిక్గా. లేదు నాకేం నవ్వు రాలేదు. నెట్ వచ్చింది, బాగుంది. సూపర్. ఇలా నేను చలికాలంలో ఇలా వేసుకుంటాను అసలు ఎక్స్పెక్ట్ చేయకండి. మేడము గైస్ అన్ని అడుగుతుంది గైస్, ఏమన్నా అంటే నేను బెంగళూరులో ఉన్నా కదా, నాకు చలి పెడుతుంది కదా అక్కడ అంటది. ఒక్కటి చెప్తుంది ఇంకా మొత్తానికి అందరికి. బాయ్. Okay guys, that's it for today's video. I hope మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. And if you like this video, please do like, share and subscribe to sisters channel. comment వద్దాం and comment. Subscribe Abhigna channel వద్దాం. Subscribe Abhigna Reddy Lucky Reddy channel and for more videos subscribe చేయండి, లేదంటే వద్దు. ఏ అమ్మ కొరుకుతాను. ఓ just gambira.
నేను ఆ ఓజీ సినిమానే చూడలే, వీళ్ళు నన్ను వదిలేసి మూవీకి వెళ్ళారు అప్పుడు. సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను, చెప్పేసా కదా. ఓకే బాయ్ గాయ్స్. నెక్స్ట్ వీడియో ఇంకా చాలా బాగుంటుంది, సో స్టే ట్యూన్ ఫర్ దాట్. అండ్ ఏం వీడియో ఏంటి నెక్స్ట్ వీడియో ఏంటక్క? నాకే తెలియదు. తెలుసు మన్నా చెప్పకు, నేనేది అంతగట్టిగా ఇష్టం. ఓకే సో నెక్స్ట్ వీడియో మీరు ఏదో గెస్ట్ చేసి ఇన్స్టాలో వచ్చేస్తుంది అప్డేట్స్ రావు, నా అకౌంట్లో నేను రానివ్వను. వస్తుంది. అందరికీ సర్ప్రైజ్. అందరికీ కాదు, మీకే సబ్స్క్రైబ్. Surprise. Surprise! Guys, have you seen my next video? Bye bye. బాయ్.